ఏ ప్రభుత్వ హయాంలో లేని కష్టాలు రైతులు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అనుభవిస్తున్నారు. స్వయంగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ప్రధానంగా యూరియా కష్టాలు. రబీ సీజన్ ప్రారంభమై అప్పుడే దాదాపు 3 నెలలు దాటిపోయింది. ఇప్పుడు రబీ సీజన్లో వరి కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ ఆల్రెడీ మనం నిన్న ఒక డిబేట్లో మాట్లాడుకున్నాం. వీటికి ఖచ్చితంగా యూరియా అనేది రెగ్యులర్గా కావాలి. ఇది గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ కూడా ఈ టాపిక్ రాలేదు, రోడ్డు ఎక్కలేదు రైతు, లేదంటే యూరియా బస్తాలు అధికార పార్టీ వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు, రైతులకు అందట్లేదు అనేది తెర మీదకి రాలేదు. అంటే అక్కడ ఆ సమస్య, ఆ కొరత లేదని అర్థం. ఇప్పుడు వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఆ కొరతను తీర్చాల్సింది ఎవరు? యూరియా అందించాల్సింది ఎవరు? ఒక యూరియా బస్తాన్ని బ్లాక్లో కొనుక్కోవాల్సిన దుస్థితి రైతు ముందు ఈరోజు ఉంది అంటే దానికి కారణం ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ రైతులకు సంబంధించి కష్టాలు అనేవి ఈ 18 నెలల్లో ప్రస్తావించాలి అంటే రోజు ప్రస్తావించవచ్చు అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వీళ్ళు రాసిన మొన్న కూడా మనం ఒక డిబేట్లో మాట్లాడుకున్నాం. ఇప్పటికీ కూడా యూరియా అందకపోవడం వల్ల బ్లాక్లో కొనుక్కున్న వాళ్ళు కొనుక్కుంటారు, పక్క రాష్ట్రాలు వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు తెచ్చుకుంటారు, కానీ అందరూ తెచ్చుకోలేరు. అలాగా పైగా ఈ సొసైటీకి వచ్చే యూరియా బస్తాలు ఏవైతే ఉంటాయి రైతులకి ఇస్తారు. ఇక్కడ టోకెన్ సిస్టమ్ అనేది నడుస్తుంది సార్. ఇక్కడ కూడా మాకు కూడా ఆ టోకెన్ ముందు ఇచ్చేస్తారు వెళ్ళగానే, తర్వాత ఆ టోకెన్ బట్టి తిరుగుతూ ఉంటాడు వాడు. ఎవరు ఆ బస్తా ఎవరు, కానీ వస్తాయి వెళ్ళిపోతాయి. అక్కడ మాత్రం యూరియా ఉండదు. అంటే అక్కడ రికమెండేషనో లేదా పార్టీ వాళ్ళు, కూటమి వాళ్ళు వాళ్ళకి ముందు వెళ్ళిపోతాయి. ఈ రైతు మాత్రం ఆ టోకెన్ అలాగ జోబులో పెట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. ఈ దుస్థితి ఇంతేనా? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? ఒక పక్కా భవనం ఉంది, అంత కన్స్ట్రక్షన్ చక్కగా అందరం ఉంటున్నాం. ఒక మేధా వచ్చాడు, మీకు మెరుగైన జీవితాన్ని అందిస్తానని చెప్పి ఆ భవనాన్ని బుల్డోజర్లతో కూల్చాడు. చివరన ఆ కూలిన ఇవి ఉంటాయి కదా, పగిలినటువంటిది, దాని కింద ఉండండి మీరు, దాని కింద ఉంటే మీకు అద్భుతంగా ఉంటుంది అని చెప్పాడు అనమాట. ఏది ఆ కూల్చిన తర్వాత అలా పడిపోతాయి కదా, వాటి కింద ఉండండి, మీ జీవితం బాగుంటుంది. మీకు మామూలుగా అట్లా పెద్ద బిల్డింగ్ అయ్యేటప్పటికి నడువులు నొప్పులు వస్తున్నాయి, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. అదే దాని కింద ఉంటే గనక చక్కగా ఉంటారు, ప్లస్ తక్కువ ఖర్చు. ఇదివరకు అయితే పని మనిషి కావాలి, వాళ్ళందరూ కావాలి, ఇప్పుడు ఏం అక్కర్లేదు కదా అని చెప్పాడు. ఇది ప్రస్తుతం దీనికి సరిగ్గా అనమాట. అది విజన్, దాన్ని విజన్ అంటారు అనమాట. ఇక్కడ మన రాష్ట్రం ఆల్రెడీ కూలిపోయింది కాబట్టి కొత్తగా కోలడానికి ఏమి ఉండదు. అది ఇంకా పోయేది ఏముంది, సింపుల్. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రైతు భరోసా కేంద్రం అనేటటువంటిది ఒక వ్యవస్థ. అది ప్రారంభ దశ నుంచి మధ్య దశ దాకా వచ్చింది. ప్రారంభ దశ పెట్టారు, ఓ మనిషిని పెట్టారు. వాళ్ళు విత్తనాలకు సంబంధించి స్లిప్ ఇచ్చేవాళ్ళు, ఎరువులకు సంబంధించి స్లిప్ ఇచ్చేవాళ్ళు. షాపులో వాళ్ళందరి దగ్గర అవి ఉండే తీసుకెళ్తే ఇచ్చేసేవాళ్ళు. సబ్సిడీ డబ్బులు ప్రభుత్వం వాళ్ళకి వేసేసేది, వాళ్ళ అకౌంట్లో వేసేది. సింపుల్ గా అయిపోయింది అక్కడ కదా. దాన్ని అది ఫస్ట్ ఫేజ్. ఒక ఎంప్లాయీ ఉన్నాడు అన్నారు. ఒక ఎంప్లాయీ కాకపోతే 1000 మందిని పెట్టక్కర్లేదు కదా అక్కడ, ఊరికి అయిపోయింది. సెకండ్ ఫేజ్లో ఏం చేశారు, ఎరువులు, విత్తనాలు, ఈ సమస్య పరిష్కారానికి ఇంకొక కొత్త మార్గం ఎంచుకున్నారు. రైతు దగ్గర నుంచి నీకు ఎంత కావాలి, వాలంటీర్ ఇంటికి వస్తాడు. 40-50 మందికే కదా వాలంటీరు. సుబ్బారావు గారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, రామారావు గారికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇట్లా కనుక్కుంటాడు. వాళ్ళకి కావాల్సింది నోట్ చేసుకుంటాడు. వాళ్ళని అడిగి నోట్ చేసుకుంటాడు. ఎందుకంటే కొంతమంది పంట వేయకపోవచ్చు, వేసేటటువంటి వాళ్ళని అడిగి నోట్ చేసుకుంటాడు. అది తీసుకెళ్ళి వాళ్ళ సచివాలయంలో ఇస్తాడు. సచివాలయం వాళ్ళు తీసుకెళ్ళి ఆ బ్యాంక్ వాళ్ళకి ఇస్తాడు, కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళకి. ఎందుకు, రైతులందరూ కోఆపరేటివ్ లోనే కదా తీసుకునేది. పొద్దునే వాళ్ళది పక్కన పెట్టేస్తారు. అక్కడ మాక్సిమం ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ ధనవంతులైనటువంటి రైతులైనా సరే దాంట్లో పెట్టుకుంటారు, కోఆపరేటివ్ లోన్స్ తీసుకుంటారు అక్కడ. దాన్ని తీసుకున్న తర్వాత ఆ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారు, అది కోఆపరేటివ్ సొసైటీలు కదా ఉండేది వీటిట్లో మనకి, సహకార సంఘాల వాళ్ళకి ఇస్తారు. ఈ సహకార సంఘాల వాళ్ళే కదా లోన్స్ ఇచ్చేది. ఆ సహకార సంఘాల వాళ్ళు అది తీసుకుని వాళ్ళు డబ్బులు కట్టేస్తారు. కట్టేసేసి తర్వాత ఆ ఎరువుల లారీ వచ్చేస్తుంది, కేంద్రం నుంచి వచ్చినటువంటిది. వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోయినాయి, వచ్చేసింది. రాగానే ఎవరెవరికి ఎంత ఎంత అనేటటువంటిది వాళ్ళకి ఇంటి దగ్గర, పొలం దగ్గర, ఎక్కడ ఏమంటే అక్కడ సింపుల్. లేదా మీ ప్రతి ఇంటి దగ్గరికి రావడం కష్టం అనుకుంటే సో షాప్ దగ్గర వేసాం, తీసుకెళ్ళండి మీది కావాల్సింది. లేదా ఆ సొసైటీ దగ్గరే పెట్టించారు. చాలా చోట్ల సొసైటీలోనే పెట్టేసి ఇచ్చేశారు. అవి సొసైటీ డబ్బులు కట్టింది కాబట్టి సొసైటీ తీసేసుకుని సొసైటీ దగ్గరికి వెళ్ళి రైతు తెచ్చేసుకుంటాడు. తర్వాత ఈ అప్పు ఓకే చేసినప్పుడు ఆ డబ్బులు బిగబట్టుకుని మిగతా ఇచ్చేసారు.
సింపుల్ ప్రొసీజర్ నడిచిపోయింది అప్పుడు. అయినా ఇంకా కావాల్సి వచ్చింది. షాపుల్లో ఎక్కడా కొరత లేదు, చక్కగా నడిచిపోయింది. కేంద్రం ఇచ్చింది ఇచ్చినట్టుంది, కానీ ఆ వ్యవస్థ తప్పుడుది, అదంతా దోపిడీ అని చెప్పి దాదాపు 10,000 ఏమో పెట్టాడు రైతు భరోసా కేంద్రాలు. వాటికి ఇప్పుడు పేరు మార్చి రైతు సేవా కేంద్రాన్ని పెట్టేసి వాళ్ళకి ఏం చేయాలో తెలియనీయకుండా ఇప్పటిదాకా సవ్యంగా నడుస్తున్న వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసి ప్రతి సచివాలయానికి ఈ రైతు సెక్రటరీ ఉంటారు, వాళ్ళని బెదరేసి ఇప్పుడు వాళ్ళ ద్వారా నడిపిస్తున్నారు. ఇది వాలంటీర్లు పక్కన పెట్టారు, వాళ్ళ ద్వారా నడిపిస్తూ వాళ్ళని బెదరేస్తున్నారు. ఈ రాగానే వీళ్ళకి వస్తుంది. ఈ సెక్రటరీకి వార్నింగ్ ఇస్తారు, అగ్రికల్చర్ సెక్రటరీ అంటారు, వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు, ఏయ్ నేను అధికార పార్టీ నుంచి మాట్లాడుతున్నా, నాకు ఇప్పుడు మొత్తం ఎన్ని వస్తున్నాయి, 500 అయ్యా, 300 నాకు పట్టే పక్కన. సరే అది రైతులకి ఇవ్వాలి, రైతులకే నేను ఇస్తా, మేము ఇచ్చుకుంటాంలే, నువ్వు పక్కన పెట్టి. ఇంతే. చివరికి ఒకళ్ళ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు కదా మధ్యన దగ్గర. ఆ స్టేజ్లో రైతులేమో వీళ్ళని తిడతారు, రైతులు వీళ్ళని అడుగుతారు, వీళ్ళేమో ఆయన తీసుకుపోయాడు అన్న, నువ్వు నా పేరు చెప్పద్దు, ఇచ్చే లేవని చెప్పు, అంతే. ఇక్కడ ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు, లేవని చెప్తే. తేడా వస్తేనేమో ఈ అగ్రికల్చర్ సెక్రటరీ మీద చర్యలు ఏమైపోయినాయి, తీసుకుపోతుందేమో అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ రైతులకు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళకి కావాల్సిన. ఇంకోటి, ఒక రైతుకి 3 బస్తాలు కావాలంటే ఒకటే ఇస్తారు, అదే వీళ్ళకి కావాల్సిన వాళ్ళకైతే 3 కావాలంటే 4 కూడా ఇస్తారు. ఇలాగ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. అంటే అందరికీ అందుబాటులో ఉన్న వ్యవస్థని చిన్నాభిన్నం చేసి కావలసిన వాళ్ళకి అందిపుచ్చుకునేటటువంటి ఒక సిస్టంలోకి తెచ్చేసాం, స్వార్థం వైపుకి తెచ్చేసాం, వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసాం. అందరికీ అందే పెన్షన్ ఇప్పుడు కొందరికే అందుతున్నట్టుగా, అందరికీ అందే వ్యవస్థ ఇప్పుడు కొందరికే అందించేటట్టు చేసేసాం దాన్ని. దాని పర్యవసానం ఏంటి? ఇప్పుడు ఎవరిని బాధపడాలి రైతు? ఎక్కడికి వెళ్ళాలి? క్యూ లైన్లలో నుంచి 2 రాష్ట్రాలు ఒకేసారి పట్టింది ఈ దరిద్రం. ఈ 18 నెలలు 20 నెలల నుంచి చూడండి మీరు. గత 10 సంవత్సరాల్లో తెలంగాణలో ఈ ప్రాబ్లం రాలా, గత 5 ఏళ్లలో ఆంధ్రాలో ఈ ప్రాబ్లం రాలేదు, ఈవెన్ అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా రాలేదు ఈ ప్రాబ్లం. ఈ ట్రిప్పే వచ్చింది, ఈ ట్రిప్పే వచ్చింది. ఎందుకని అంటే స్వార్థం అంత పెరిగిపోయింది. క్రిందసారి చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా ఇట్లాగా కార్యకర్తలు మీ ఇష్టం వచ్చినట్టు నడిపేసుకుంటారు, నాయకులు మీ ఇష్టం వచ్చినట్టు నడిపేసుకుంటారు అలా ఆయన. ఈసారి పొలిటికల్ గవర్నెన్స్ అన్నారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఇంతే ఉంటుంది, అధికార పార్టీ తరపున పనిచేయాలి అంతే. ఇక ఎవడైనా సరే దాని పరిణామం ఎక్కడ అంతే. అధికార పార్టీ ఆశీర్వదిస్తేనే బతుకుతావు నువ్వు, లేకపోతే బతకనియరు నేను. అది ఇప్పుడు నడుస్తున్నటువంటి ట్రెండ్. కానీ ఇలాగే ఉంటే పంటల పరిస్థితి ఏంటి, రైతుల పరిస్థితి ఏంటి? రేపొద్దున ఇలా వీళ్ళు బ్లాక్లో కొనుక్కొని సగం పంట వచ్చి దిగుబడి తగ్గిపోతే, రేపొద్దున ఆ పంట ధరలు పెరిగితే మార్కెట్లో భరించాల్సింది సామాన్యులే, ఆ భారం పడేది మనలాంటి వాళ్ళ మీదే. దానికి ఎవరు బాధ్యులు? ఏముంది, ఇతర రాష్ట్రాన్ని తెప్పిస్తారు, పోయేది రైతు. వైసీపీ వాళ్ళకి సంబంధించిన నాగిరెడ్డి అంచనా ప్రకారం ఈ ఏడాదిలో 600 కోట్లు నష్టపోయారు రైతులు వివిధ పంటల రూపంలో. దిగుబడి తగ్గడం కావచ్చు, లేకపోతే పంట నష్టం అవడం వల్ల కావచ్చు, మామిడికాయలు పారబోసినటువంటి తరహా కావచ్చు. ఇది ఇంత సంక్షోభం ఇంత ఉంది ఎప్పుడూ లేదు. అదే కదా, ఇది అచ్చెన్నాయుడికి అవగాహన లేదు శాఖ మీద, సమీక్షలు చేస్తూ ఉంటాడు అంతే. చంద్రబాబు గారు సీరియస్గా తీసుకోరు, లోకేష్ గారికి సంబంధించిన శాఖ కాదు ఇది. నడిచిపోతుంది అంతే, గుడ్డె దిశలో పడ్డట్టు వెళ్ళిపోతుంది వ్యవసాయ శాఖ. ఇన్ని కోట్ల మంది రైతుల జీవితాలతో అన్నదే అర్థం కావట్లేదు. జగన్ హయాంలో ఎవరు కూడా మాకు గిట్టుబాటు ధర లభించలేదు అని ఏ రైతు రోడ్డు ఎక్కలేదు. అలాగని రైతులు మొత్తం రోడ్డు ఎక్కలేదు నేను అన్నాను. గిట్టుబాటు ధర లభించలేదు, మా పంట మురిగిపోతుందని ఎవరు రోడ్డు ఎక్కలేదు. మామూలుగా టమాటాల ధర పెరగడం, అవి కొనలేనప్పుడు కుళ్ళిపోవడం, ఇవి మనం కూడా వార్తలు చేసాం. అవి అలాగే యూరియాలు అందట్లేదు, యూరియా అందక మాకు పంట ఆగిపోతుంది, పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది, లేదంటే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులే వచ్చిన బస్తాలు దోచుకెళ్ళిపోతున్నారు అని ఏ రైతు రోడ్డు ఎక్కలేదు. అప్పుడు లేని పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ఎక్కడ లోపం, ఎవరికి అవగాహన కొరబడుతుంది అంటే బేసిక్గా అప్పుడు జగనట్ట తినివ్వలేదు, తనేం పొలిటికల్ గవర్నెన్స్ చేయలేదు. బేసిక్ ఇక్కడ తినాలనుకుంటే తినచ్చు, ఆర్బీకేల ద్వారా బెల్ట్ షాపులే తినచ్చు కదా, అవును. యూరియా కూడా
వాళ్ళు కావాలంటే యూరియా బస్తాలు పక్కదారి పట్టించవచ్చు, విత్తనాలు పక్కదారి పట్టించుకోవచ్చు, కానీ అప్పుడు ఆర్బీకేలు ఉన్నాయి, స్వయంగా రైతులకు అందించారు. అదెందుకండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీస్లో వాళ్ళు ఏది కావాలన్నా సరే అధికార పార్టీ నాయకుడితో చెప్పించుకుని పని చేయించుకుంటే కానీ డబ్బులు అవట్లే. అక్కడ నాయకుడికి ఇవ్వాలా, అది ఉద్యోగికి ఇవ్వాల్సి వస్తుంది డబ్బులు. అది వాళ్ళ కూడా తప్పట్లేదట, అది సొంత పార్టీ వాళ్ళకి కూడా తప్పట్లేదట ఆ పరిస్థితి. కొన్ని చోట్ల వాళ్ళకి కొంతమంది ఓపెన్ అవుతున్నారు, కొంతమంది బయటపడట్లేదు, అంతే కారణం. అదే నేను అంటోంది. అప్పుడు వాలంటీర్ దగ్గరే మనకు పని అయిపోయింది, ఇంటికి వచ్చింది. మొత్తం వ్యవస్థను చిన్నాభిన్నం చేసేసారు కదా అక్కడ. ఇది అంతే బేసిక్గా. ఇక్కడ సమస్య ఏంటంటే రైతు సమస్య చాలా సీరియస్. మనకు అన్నం పెట్టి అన్నదాత అన్న సంగతి మర్చిపోతున్నాం. మళ్ళీ రేపు ఉపన్యాసం ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు భారీ ఉపన్యాసం ఇస్తారు. అసలు రైతంటే దేవుడు, రైతంటే వెన్నుముక, రైతంటే వెలుగు, ఇవన్నీ చెప్తారు. ఉపన్యాసాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి, ఈవెంట్ మేనేజ్మెంట్. బట్ సమస్య ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో చంద్రబాబు గారి వే ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుంది అంటే, ఇట్లా వస్తున్నదంటే వెంటనే పరిష్కారం ఉండేది. ఇప్పుడు పరిష్కారం ఏం చేశారంటే, మొదటి ఇట్లా వచ్చింది బయటికి, పరిష్కారం ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు పట్టుకుపోయి పంచండి, ఇదే పరిష్కారం. పరిష్కారం అంటే ఏం చేయాలా? వెరీ సింపుల్ అండి. వచ్చిన ఎరువులు మొత్తం నీ రైతు సేవా కేంద్రంలో పెట్టు. ప్రతి రైతుని రమ్మను, తెలుసు కదా ఎంతమంది రైతులు, ఆ ఏరియా వాళ్ళు ఎవరో తెలుసు కదా. ఒక్కొక్కళ్ళకి నీ దగ్గరకు వచ్చినాయి ఎన్ని 1000 వచ్చినాయి, అక్కడ ఉన్న రైతులు 200 మంది, తలక ఇది లేదు. వాళ్ళకి ఎకరం పొలం లెక్కనేసుకో, ఎకరానికి 2 1 సింపుల్ కదా. ఈ లెక్క తీసేసి జాయింట్ కలెక్టర్ ఆ రైతు సేవా కేంద్రమా ఇప్పుడు పేరు పెట్టింది రైతు భరోసా కేంద్రం, కానీ రైతు సేవా కేంద్రం అన్న ఇద్దరితో సింపుల్ గా నడిచేది. వాళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి జాయింట్ కలెక్టర్ ద్వారా మొత్తం ఇంకెక్కడ పెట్టడానికి వీలేదు, ఆ రైతు సేవా కేంద్రంలోనే పెట్టాలా. పెట్టేసేసి రైతు కార్డు తెచ్చుకోవడం, ఆధార్ కార్డు, ఆ రైతు కార్డు ఏదో ఉంటది కదా, పాస్బుక్ తెచ్చుకోవడం, 1 2 వీళ్ళు ఎంత ఫిక్స్ చేస్తారో తీసుకెళ్ళిపో, అంతే. డబ్బులు ఇచ్చేసే అక్కడ సింపుల్ గా అయిపోతుంది కదా. ఇప్పుడు జ్యోతే సిటీ ఎడిషన్ లోనే 450 500 అని రాస్తుంది, ఈనాడు 350 అని రాస్తుంది, సాక్షి వాళ్ళు 350 నుంచి 500 అని రాస్తున్నారు. అంటే 270 రూపాయలకి రావాల్సింది 350 అంటే బ్లాకే, అది కూడా అందట్లేదంటే ఇంకా బ్లాకే. పైగా ఇప్పుడు విత్తనాల షాపుల వాళ్ళంట ఇది కొనాలంటే, ఎరువు ఇవ్వాలంటే వాళ్ళు ఇంకో 2-3 రకాలు ఇస్తారట. అదే కదా, అవి కూడా కొనుక్కుంటేనే ఇది ఇస్తారట, లేదంటే లేదంటున్నారట. ఇది మళ్ళీ వాళ్ళ దోపిడి, పనిలో పని. ఇవన్నీ ప్రభుత్వం నెత్తినే పడతాయని వీళ్ళకి అర్థం కావా? అదే కదా. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం లేదా ఇది? అదే నా శాఖలు కాదని, నువ్వు కూటమిలో భాగస్వామివి కదా. భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం లేదు, నువ్వు కూటమిలో భాగస్వామివి కదా. మీరందరూ పెళ్లి చేసుకున్నాక కాపురం చేసేటప్పుడు మీ దగ్గర ఉన్న బిడ్డలకి ఏదైనా ప్రాబ్లం వస్తే భర్తదే బాధ్యత, భార్యదే బాధ్యత అంటే కుదరదు అక్కడ. ఆ బిడ్డల జీవనం అన్నటువంటిది భార్యాభర్తలు ఇద్దరిది, మీ ముగ్గురు ఇక్కడ కాపురం చేస్తున్నారు, అది మర్చిపోతే ఎట్లాగా? అంటే పవన్ కళ్యాణ్ గారికి తెలియనో కాదు ఇవేమి, అలాగని పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఈ సమస్య ఎక్కువ ఉంది, ఆయన దృష్టికి వెళ్ళదని కాదు. ఎన్నికలకు ముందు కౌలు రైతుల గురించి పట్టించుకున్న ఆయన, ఇంటింటికి ₹1,00,000 ఇచ్చిన ఆయన, ఇప్పుడు ఎందుకో మరి సైలెంట్ గా ఉంటున్నారు. అంటే కూటమిలో ధర్మం అనుకుంటున్నారా, పొత్తు ధర్మం అనుకుంటున్నారా? ఇప్పుడు మాట్లాడితే పొత్తు ధర్మం అంటే ప్రజలను వదిలేయడమా అడ్డదిడ్డంగా? అప్పుడు ఇంకా ప్రజాసేవ ఎందుకు అవుతుంది? నువ్వు రాజకీయం ఎందుకు ఉంటుంది అది? ఇప్పుడు ఇట్లాంటి దానికి చంద్రబాబు గారి దగ్గర ఆన్ రికార్డ్ చేయొద్దు, పోనీ ఆఫ్ ద రికార్డ్ వెళ్ళి చెప్పండి ఏందా ఇది అని అడగండి, పరిష్కారం అయ్యేలాగా వెంటపడండి. వెంటపడకపోతే ఇంకా మీరు వేస్ట్ కూటమిలో ఉండి, అప్పుడు ఆ పాపం మీది కూడా అవుతుంది. అదే కదా, అంటారు కదా తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లల్ని వెంటాడతాయి అని. ఇప్పుడు ఆ ప్రభుత్వం చేస్తున్న పాపం జనాలను వెంటాడుతుంది, రైతులను వెంటాడుతుంది. అప్పుడు ఆ పాపంలో భాగస్వాములు అవుతారు కదా వీళ్ళు కూడా. అవును, దీని ప్రభావం ఏంటి, ఫలితం ఏంటి అనేది ఇంకా రేపు పొద్దున ఎన్నికల్లో చూపిస్తారు. రైతులు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు, అంతే అంతే. రైట్, చూద్దాం. మొత్తానికి రైతులు యూరియా విషయంలో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు రబీ సీజన్లో రైతులకి యూరియా అనేది చాలా అవసరం. వరి కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ పండించే రైతులకి యూరియా అనేది క్రమంగా చాలా అవసరం. ప్రతిసారి బ్లాక్లో కొనుక్కోవాలంటే చాలా వాళ్ళకి ఇబ్బంది, పక్క రాష్ట్రాలను తెప్పించుకోవాలంటే. యూరియా అందించే విషయంలో ప్రభుత్వం కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ స్పందిస్తారా? ఇలా వదిలేస్తే ఖచ్చితంగా అది వ్యతిరేకతగా మారే ప్రమాదం ఉంటుంది. అది ఎలాంటి పరిణామాలకైనా దారితీసే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది.